నమస్తే, నేను ప్రియాంకరావు. ఒక ఇండియన్ స్టూడెంట్ అమెరికాలో చనిపోతే, అది కూడా పోలీసు వాహనం ఢీకొట్టడం వల్ల చనిపోతే, ఆ మరణం చాలా చిన్నది. ఆ డెడ్ బాడీకి ఇచ్చే పరిహారం $11,000. ఇదే వాళ్ళకి ఎక్కువ. ఇది నేనంటున్న మాట కాదు. ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పోలీస్ అధికారి అంటున్న మాటలు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుంటే, జాహ్నవి కందుల, ఈవిడ ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన అమ్మాయి. 2021లో యుఎస్ వెళ్ళింది ఆవిడ మాస్టర్స్ చేయడం కోసం. అయితే ఈ యుఎస్ వెళ్ళిన తర్వాత 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ఢీకొట్టడంతో ఆవిడ అక్కడికక్కడే మరణించింది. అయితే ఆ రోడ్డు కెపాసిటీ, అంటే ఆ రోడ్డు మీద వెళ్లాల్సిన వేగం 40 కిలోమీటర్లు పర్ అవర్. కానీ వీళ్ళు 119 కిలోమీటర్ల వేగంతో దూసుకుంటూ వచ్చి జాహ్నవిని ఢీకొట్టగా ఆవిడ దగ్గర 100 అడుగుల దూరం వెళ్ళి పడింది. అక్కడికక్కడే మృతి చెందింది. ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా సరే ఫస్ట్ చేసేది వెంటనే కార్ దిగొచ్చి బతుకుందా లేదా, ఆవిడకి ఏమైనా సహాయం కావాలా, ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది చూస్తారు. కానీ ఇదేది లేదు. ఢీ కొట్టిన తర్వాత అదే పోలీస్ వాహనంలో కూర్చొని బయటకు కూడా రాకుండా, ఆ అమ్మాయి ఒక సాధారణ మహిళ, పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు, $11,000 ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి లోపల నవ్వుకున్నారు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది. యుఎస్లోనే కాదు, ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అక్కడ మీడియా ఇక్కడ మీడియా అందరూ కూడా జాహ్నవి మరణానికి పరిహారం కావాలి, జస్టిస్ కావాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి, పోలీసు అధికారి అయ్యుండి ఈ విధంగా ఒక మరణాన్ని ఇంత అపహాస్యం చేయడం, ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఉన్నా అది తప్పే అని చెప్పేసి అందరూ కూడా 2 సంవత్సరాలుగా యుద్ధం ప్రకటిస్తున్నారు. 2 సంవత్సరాలుగా ఈ జాహ్నవి కుటుంబం కూడా కోర్టుకు వెళ్తూ తన కూతురి మరణానికి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే, న్యాయం జరగాల్సిందే అంటూ 2 ఏళ్లుగా ఫైట్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు యుఎస్లోని శాటిల్ అటార్నీ కోర్టు ఒక ప్రకటన చేసింది. అయితే గత గురువారం ఈ ఇరు తరపు వాళ్ళు కూడాను వాదనలు వినిపించిన తర్వాత ఆవిడకి $29 మిలియన్ చెల్లించాలి పరిహారంగా, అంటే నష్టపరిహారంగా తమ కుటుంబానికి చెల్లించాలి అని చెప్పేసి శాటిల్ అటార్నీ కోర్టు ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు జాహ్నవి కుటుంబ సభ్యులు నోరు మెదపలేదు. అంటే ఏదైతే పరిహారం చెల్లిస్తున్నారో అది తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఎప్పుడైతే ఈ సంఘటన బయటకు వచ్చిందో ఇదంతా ఎలా తెలిసింది అంటే, పోలీస్ అధికారి బాడీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అవ్వడం, ఇదంతా బయటకు రావడం, ఇష్యూ అవడంతో ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయడం అనేది కూడా జరిగింది. అయితే ఈ అటార్నీ కోర్ట్, అంటే సియాటిల్ అటార్నీ కోర్ట్ మరో మాట చెప్పింది. జాహ్నవి మరణం నిజంగా బాధాకరం, దీనికి మేము ఈ పరిహారం చెల్లించాలనుకుంటున్నామంటే $29 మిలియన్ నష్టపరిహారం తమ కుటుంబానికి చెల్లించాలనుకుంటున్నాము. దీనివల్ల ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి మేము ఆర్థికంగా సహాయం చేసినట్టు, అలానే కాస్త ఊరటనిచ్చినట్టు అనిపిస్తుంది అని మేము భావిస్తున్నాము అంటూ కోర్టు చెప్పింది. $29 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 262 కోట్ల రూపాయలు అని అర్థం. మరి దీనికి ఇటు కుటుంబ సభ్యులు ఏమంటారు, వాళ్ళ నిర్ణయం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నప్పటికీ, ఇటు ప్రపంచమంతా కూడా ఇరు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు, జాహ్నవి మరణానికి ఈరోజు న్యాయం జరిగింది. ఎందుకంటే తన మరణం విలువ $11,000 అంటూ అపహాస్యం చేసిన వాళ్ళే ఈరోజు తన మరణానికి ఎనలేని విలువ కట్టారు. ఇక్కడ ఎవరైనా సరే స్వేచ్ఛగా బ్రతకాలి, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చదువుకోవాలి, అంతేగాని ఇక్కడ అందరికీ కూడా భద్రత కల్పించాలి. కానీ ఈ విధంగా ఒక పోలీస్ అధికారి చేస్తున్నారు, ఈ విధంగా మాట్లాడారు అంటే ఇది నిజంగా ఖండించాల్సిన అంశమని ఇక్కడ ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా, జాహ్నవి మరణానికి వాళ్ళు ఏదైతే నష్టపరిహారం ఇస్తున్నారో దీనికి సుముఖతగా ఉన్నారా లేదా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం కోరుకుంటున్నారు అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇక్కడ చాలా మంది గమనించుకోవాలి, మన ఇండియాలో కూడా చాలా అంటే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళైనా మనం విద్యను అభ్యసించవచ్చు. కానీ యుఎస్ వెళ్ళి చదువుకోవాలి, కెనడా వెళ్ళి చదువుకోవాలి, లేదంటే ఇంకెక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అంటే విదేశాల్లో చదువుకొని రావాలి అనే కోరిక చాలా మందిలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది.
ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి, అక్కడ చదువుకొని అక్కడ మీకు ఏదైనా అయితే, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత బాధపడతారనేది. ఇండియన్స్ మీద దాడి ఈ రోజు మాత్రమే కాదు, ఇది ఒక్కటే కాదు, జాహ్నవి మాత్రమే కాదు, ఇలా ఎంతోమంది తెలుగు వాళ్ళు బలైపోయారు. తుపాకీ కాల్పులకి బలైపోయారు. ఆ తర్వాత యాక్సిడెంట్లకి బలైపోయారు. లేదంటే ఏదైనా కక్షతో చంపడానికి అంటే హత్యకు గురయ్యారు. ఇలా ఏదో ఒక విధంగా ఇక్కడ నుండి చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళు ఏడాది పొడవునా ఒకరో ఇద్దరో చనిపోతూనే ఉంటున్నారు. కాబట్టి కాస్త ఆలోచించండి. చాలా దూరం వెళ్ళి చదువుకున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది. అలానే ఏదైనా జరిగితే ఒక యూనియన్గా ఉండి అందరూ కూడా తన మరణానికి లేదంటే తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఫైట్ చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా కందుల జాహ్నవి మరణానికి ఈరోజు న్యాయం దొరికింది అనైతే మనకి తెలుస్తుంది.